ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, కొన్ని వీడియోస్లో మనము సిలువ యొక్క ప్రాముఖ్యము, ప్రాధాన్యత, గొప్పతనము, సిలువ కార్య ఫలితాలు, యేసు ప్రభువారు సిలువపై పలికిన 7 మాటలు, ఈ విధంగా కొన్ని విషయాలను మనము కొన్ని వీడియోస్లో ధ్యానించుకుందాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రారంభంలో చూడండి, ఈ సిలువ యొక్క గొప్పతనము, ఔన్నత్యము, సిలువ యొక్క శక్తి, ఈ విషయాలు ఎంతో ప్రాముఖ్యమైనది. క్రైస్తవ జీవితానికి లేదా క్రైస్తవ్యానికి కేంద్ర బిందువు సిలువ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సిలువ యొక్క ఔన్నత్యాన్ని మనం తెలుసుకోవాలి అన్నట్లయితే పౌలు భక్తుడు రాసిన కొన్ని మాటలను, వాక్యాలను చూద్దాం. చూడండి, మొదటిదిగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందునని నిశ్చయించుకొంటిని. ఇక్కడ ప్రాముఖ్యంగా చెప్తూ యేసుక్రీస్తు ప్రభువు అనగానే ఆయన చెబుతూ ఉన్నది సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి సిలువ వేయబడిన యేసుక్రీస్తు, ఆ అనుభవము, ఆ సిలువ యొక్క ప్రాధాన్యత అనేది ప్రాముఖ్యమైనది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చినదే ఆ సిలువ కార్యము ద్వారా సమస్తమైన మానవాళిని, ఈ లోకాన్ని సహితము విమోచించటానికి. కాబట్టి ఆ సిలువ యొక్క ఆ కార్యం, ఆ విమోచన కార్యము సిలువ ద్వారానే జరిగింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రెండవదిగా చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును కాక. ఇక్కడ మరొక ప్రాముఖ్యమైన, అతిశయించవలసి వస్తే నేను యేసుక్రీస్తు సిలువను బట్టి అతిశయిస్తాను అంటున్నాడు పౌలు భక్తుడు. అదేవిధంగా నీవు నేను క్రైస్తవులమైన మనము అతిశయించుటకు కారణము యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ అనే విషయాన్ని గుర్తించాలి. అంటే అంత అద్భుతమైన అనుభవము లేదా శక్తి, అంత అద్భుతమైన మహత్యము, అంత అద్భుతమైన కార్యాలకు ఆధారము సిలువ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మరొక విషయాన్ని 1:18. సిలువను గుర్తిన వార్త నశించుచున్న వారికి వెరితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువను గూర్చిన వార్తలోనే శక్తి ఉంది అంటే సిలువలో ఇంకా ఎంత శక్తి ఉన్నది అనే విషయాన్ని కూడా మనము గుర్తించవలసిన వాళ్ళమై ఉన్నాం. అట్లాగే చూడండి, మొదటి అధ్యాయము 1 కొరింథీ 23. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ప్రకటించవలసి వచ్చినట్లయితే యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువుగా చిత్రీకరించటము లేదా ఆ సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించటమే నిజమైన అనుభవము. ఎందుకంటే సిలువ అనేది కేంద్రము క్రైస్తవ్యానికి. ఈ సమయంలో మన జ్ఞాపకం చేసుకుంటా ఉన్న విషయం ఏంటంటే, సిలువ అనగానే కేవలము ఆ సిలువ మాత్రము కాదు, కానీ సిలువను యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము అంటే ఆయన మరణము, సమాధి చేయబడుట, పునరుద్ధానము, ఈ 3 కలిసి ఉంటాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సిలువ అనగానే ఆయన మరణము, భూస్థాపన, పునరుత్థానం, ఈ 3 కలిసి ఉన్నప్పుడే
ఆ కలిసిన అనుభవంలోనే మనం ఉండాలి క్రైస్తవులుగా. సిలువ అనగానే సిలువను ఒక భాగంగాను, మరణాన్ని ఇంకొక భాగంగాను, పునరుద్ధాన్ని ఇంకొక భాగంగాను చూడదు. ఇవన్నీ కూడా సిలువ అనగానే ఇవన్నీ కూడా మిళితమైన అనుభవంలో మనం ఉండుట ప్రాముఖ్యమైన విషయము. ఈ విషయాన్ని ఎల్లప్పుడూ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సమయంలో ఈ సిలువ యొక్క అద్భుతమైన ఆ అనుభవాన్ని మనం గమనించినట్లయితే, సిలువ అనేది దేవునికి మానవుల పట్ల ఉన్న ఎంతో ప్రేమ, అంటే వర్ణించనలవి కాని ప్రేమను లేదా మహాప్రేమను తెలియజేస్తుంది. బైబిల్లో మహాప్రేమ అంటాడు. కాబట్టి ఆయన యొక్క ఆ గొప్ప ప్రేమను, మహాప్రేమను తెలియచేసేదే ఆ శిలువ కార్యము. అట్లాగే ఈ శిలువ కార్యము ద్వారా పాత నిబంధన నుండి కొత్త నిబంధనలోనికి వారధిగా పనిచేసేది శిలువ కార్యమే. శిలువే వారధనమాట, పాత నిబంధన నుండి క్రొత్త నిబంధనలోనికి. అట్లాగే శిలువ అనేది పాతాళము నుండి పరలోకానికి ఉన్న వారధి, అంటే పాతాళము నుండి తప్పించి పరలోకానికి తీసుకుని వెళ్ళే వారధి కూడా ఈ సిలువే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సిలువ అనేది దేవుని ప్రేమను తెలియజేస్తుంది, దేవుని కృపను తెలియజేస్తుంది, దేవుని కనికరాన్ని తెలియజేస్తుంది. అట్లాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క తగ్గింపును తెలియజేస్తుంది, పాప విమోచనను తెలియజేస్తుంది. ఎందుకంటే మరే కార్యము ద్వారా కూడా మానవులకు పాప విమోచన జరగదు. అక్కడ అనేక రకాలైన విమోచన కార్యాలు జరిగాయి ఈ సిలువ మీద. ముందు ముందు మనం జ్ఞాపకం చేసుకుందాం. సిలువ అనేది అంత అద్భుతమైనది. మన విశ్వాసానికి కేంద్ర బిందువు కూడా సిలువనే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున ఈ సిలువను గురించిన గ్రహింపులోనికి మనము వెళ్ళే సమయంలో ఆ గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని మనం తెలుసుకోవటంలో కొన్ని వీడియోస్ను చూద్దాం. ఇందులో ఈ రోజున ప్రాముఖ్యంగా 3 విషయాలను జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం. 3 విషయాలను మనము జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం. సిలువ కార్యం అనేది త్రిత్వమైన దేవుని ప్రణాళిక. దేని కొరకు అంటే పాపము చేత మానవులందరూ కూడా నిత్య నరకానికి, నిత్య అగ్నిగుండంలోనికి వెళ్ళటంతో పాటు దేవుని సహవాసాన్ని కోల్పోయి పాపము ద్వారా వచ్చు దుష్ఫలితాలను అనుభవిస్తూ ఉన్న వారిని విమోచించి, ఎందుకంటే పాపము నుండి విమోచించుట అనేది మానవుడు తనకుగా తాను చేసుకోలేడు, అదేవిధంగా తన సహోదరులు కూడా చేయలేరు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ఆ కార్యాన్ని జరిగించుట కొరకై దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు మానవునిగా వచ్చి సిలువ కార్యము ముగించుట ద్వారా మానవాళికి పాపము నుండి విమోచన జరిగింది. ఇది విమోచన కార్యము పాపం ద్వారా జరిగింది. అట్లాగే ఈ సిలువ అనేది మనకు శాపాలనన్నింటినీ కూడా, దేవుని శాపాలనన్నింటినీ తొలగించి సిలువ ద్వారా ఆశీర్వాదాలన్నీ మనకు సమకూర్చడానికి వారధి సిలువ. కాబట్టి ఇన్ని అనుభవాలు ఉన్నాయి సిలువలో. ఈ సమయంలో ఈ మొట్టమొదటిదిగా సిలువ కార్యం అనేది ప్రాముఖ్యంగా త్రిత్వమైన దేవుడు ఉద్దేశించిన కార్యం, 3 కలిసి చేసిన కార్యం ఇది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనంలో ఒక భాగం చదువుతున్నాను. 6వ వచనంలో ఒక భాగం, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.
గమనించారా? జగత్తు పునాది వేయక మునుపే మనలను విమోచించి ఆయన ముందు పరిశుద్ధులుగా నిలవబెట్టుకోవాలని ఉద్దేశించి యేసుక్రీస్తు ప్రభువారిని లోకంలోనికి పంపి ఆయన ద్వారా ఆ కార్యం జరిపించాలని, అంటే శిలువ కార్యం జరిపించాలని తండ్రి జగత్తు పునాది వేయక ముందే ఏర్పరిచాడు. ఆ ఏర్పరిచిన కార్యాన్ని నిర్వర్తించడం కొరకై యేసుక్రీస్తు ప్రభు, అంటే దేవుడు మనలను ప్రేమించి యేసుక్రీస్తు ప్రభు వారిని శిలువ మీదకు పంపించడానికి ఇష్టపడితే తాను ఇష్టపడి శిలువ కార్యం చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చాడు. ఆ విషయాన్ని చూడండి, ఎఫెసీ 5:2 చూస్తాం. ఎఫెసీ 5:2 క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. కాబట్టి క్రీస్తు ప్రేమించి తనకు తాను కల్వరి శిలువ మీద అర్పణగాను బలిగాను అర్పించాడు. అంటే తండ్రి ఉద్దేశము కుమారుడు నిర్వహించాడు, అందుకు సహకరించినది పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి, మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 3:16 మనం చూడవచ్చు. మత్తయి సువార్త 3:16 బాప్తిస్మము తీసుకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం తీసుకున్న తర్వాత యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళ నుండి ఒడ్డునకు వచ్చిన, ఇదిగో ఆకాశము తెరువబట్ట దేవుని ఆత్మ పావురముల వలె దిగువచ్చుట చూచిన. పావురము వలె దిగి వచ్చింది. ఆ వచ్చిన ఆత్మ ఆయన కార్యము నిర్వర్తించిన దాకా వెళ్ళలేదు. ఆ విషయాన్నే చూడండి, అపోస్తుల కార్యములు 10:38 చూస్తాం. అపోస్తుల కార్యములు 10:38 దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనున్నదియే. అంటే పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారానే దేవుడు ఆయనను నడిపించాడంటే పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ప్రభువులో ఉండి సమస్తమైన శోధనలను జయించడానికి, సమస్తమైన శ్రమలను అధిగమించడానికి, కల్వరి శిలువ మరణానికి సిద్ధపడటానికి కావలసిన సమస్తాన్ని కూడా సమకూర్చింది పరిశుద్ధాత్మ దేవుడే. చూడండి, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 చదువుతున్నాను. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం నుంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. కాబట్టి ఈ ఆత్మ కార్యము యేసుక్రీస్తు ప్రభువులో చేయటం మాత్రమే కాదు, ఆ కార్యము మనలో చేయటం ద్వారా కూడా మనం నూతన జన్మానుభవంలోనికి వచ్చామనే విషయాన్ని గుర్తుపెట్టుకో. అంటే ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న మొదటి విషయం ఏంటంటే, కల్వరి శిలువ కార్యం అనేది తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు కలిసి నిర్వహించిన కార్యము. నంబర్ 1. ఇక రెండవది, శిలువ అనేది ప్రత్యామ్నాయ బలిని తెలియజేస్తుంది. ఇస్సాకును బలి అర్పించడం కోసము అబ్రహాము మోరియా పర్వతం మీదకు వెళ్ళిన తర్వాత కత్తి పైకెత్తినప్పుడు ఇస్సాకుకు ప్రత్యామ్నాయముగా ఒక పొట్టేలును ఉంచాడు దేవుడు. అంటే అర్పణ చేయవలసినది ఎవరు? ఇస్సాకు. అయితే అందుకు బదులుగా అక్కడ పొట్టేలును ఉంచినట్లుగా చూస్తాం. చూడండి, ఇప్పుడు ఆదికాండము 22వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్మలు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనపడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. ఏ విధంగా ఇస్సాకుకు ప్రతిగా గొర్రె పొట్టేలును దేవుడు ఏర్పరిచాడో అదేవిధంగా మనందరి పాపములకు ప్రాయశ్చిత్తముగా లోక పాపములు మోసుకొని పోవు గొర్రె పిల్లగా మనకు ప్రత్యామ్నాయంగా కల్వరి శిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారిని బలియాగముగా అర్పించుట అనేది శిలువ మనకు తెలియచేయటం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు
యోహాను సువార్త యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. ఇదిగో లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రె పిల్ల. గమనించారా? లోక పాపములు అంటే మానవాళి యొక్క పాపాలన్నింటికి ప్రతిగా అర్పణగా బలిగా అర్పించుట కొరకై వచ్చిన దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభువారు అర్పణ కార్యాన్ని శిలువ మీద చేయటం జరిగింది. అట్లాగే చూడండి, మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10-11 వచనాలు చదువుతున్నాం. 13 కూడా చదువుకోవచ్చు. చూడండి, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అప్పగించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఎక్కడ అర్పించాడు యేసుక్రీస్తు ప్రభు? కల్వరి శిలువ మీద. దాని వలన నీవు నేను పరిశుద్ధులమయ్యాం. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచుండును. ఈయన అయితే పాపముల నిమిత్తమై, అంటే మన పాపముల నిమిత్తమై, మన అందరి పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి, ఎక్కడ? కల్వరి శిలువ మీద అర్పించి అప్పటి నుండి తన శత్రువుల పాదపీఠముగా చేయబడి వరకు కనిపెడుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. కాబట్టి శిలువ కార్యము మానవాళి అందరి కోసము ఆయన కల్వరి శిలువ కార్యము చేయుట కోసం వచ్చాడు. తద్వారా మానవులమందరం కూడా పరిశుద్ధపరచబడటానికి హేతు అవటం జరిగింది. కాబట్టి ఈ కల్వరి శిలువ మనకేమి తెలియజేస్తుంది అంటే, తెలియజేసే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ శిలువ కార్యం అనేది ప్రత్యామ్నాయ బలి, మన కొరకై అర్పించబడిన బలిని శిలువ కార్యం తెలియజేస్తుంది. ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు కలుగునట్లు లభించునట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను. ఇందును గురించి మ్రాను మీద వేలాడబడిన ప్రతివాడు శ్రాపగ్రస్తుడని వ్రాయి ఉన్నది. మ్రాను అంటే శిలువ. శిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారు బలియాగముగా అర్పించబడుట చేత అక్కడ జరిగిన మారకం ఏంటంటే, చూడండి, అబ్రహాము పొందిన ఆశీర్వచనాలన్నీ మనకు వచ్చినాయి. అట్లాగే ధర్మశాస్త్రము ద్వారా వచ్చు శాపాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు భరించాడు. అంటే శాపాలన్నీ ఆయన మీదకి వచ్చాయి, ఆశీర్వాదాలన్నీ మనకు. అది మారకపు ప్రదేశము. రెండవదిగా ప్రత్యామ్నాయ బలిని జ్ఞాపకం చేసుకున్నాము. మూడవదిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2:2 మొదట చదువుకున్న వాక్య భాగం ఇది. 1 కొరింథీ 2:2. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగుకొందునుగాక. చూడండి, ఈ సిలువ లేఖనములకు కేంద్ర బిందువు, సువార్తకు కేంద్ర బిందువు. ఈ సిలువ కార్యము ద్వారా పాప వలయము అంటే పాపము నుండి మనము విమోచించబడటము సాధ్యం కాదు. పాపాన్ని విమోచించడానికి మనం చేసే ప్రయత్నము మరిన్ని పాపాలకు కారణమై ఆ వలయంలో చిక్కుకొని బయటకు రాలేని పరిస్థితి ఉన్న మానవుని ఆ పాప వలయాన్ని ఛేదించటం కోసం యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువ మీదకు రావడం జరిగింది. పాప వలయ ఛేదన కల్వరి శిలువ మీద జరిగింది. ఇది మూడవ ప్రాముఖ్యమైన విషయం. తద్వారా యేసుక్రీస్తు ప్రభు కడపటి ఆదాముగా వచ్చి కల్వరి శిలువ కార్యము చేయటం జరిగింది. తద్వారా మనం అందరం విమోచించబడ్డాము. తద్వారా మనం అందరం కూడా ఆయన కుటుంబంలో చేర్చబడ్డాము. అంటే ఆయన కుటుంబము అంటే తండ్రి అయిన దేవుని కుటుంబంలో ఆయన మనకు అన్న, మనం అందరం కూడా సహోదరులుగా ఆయన కుటుంబం, ఇంకొక విధంగా చెప్పాలంటే సంఘంలో చేర్చబడ్డాము.
అంతేకాదు దేవునికి ఒక రాజ్యముగా మనము మార్చబడటం జరిగింది. ఆ ఒక్క వచనాన్ని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విమోచించిన వానికి మహిమయు ప్రభావమును కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. కాబట్టి ఆ శిలువ కార్య ప్రభావము చేత, ఫలితం చేత నీవు నేను దేవునికి రాజ్యమయ్యాము, యాజకులుగా మార్చబడ్డాం. 3 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిదిగా శిలువ కార్యం అనేది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు కలిసి చేసిన కార్యము. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. శిలువ అనేది మానవాళి యావత్తుకు, మనందరికీ ప్రత్యామ్నాయ బలిగా అర్పణ చేయటం జరిగింది. మూడవది, శిలువ అనేది సువార్తకు, లేఖనాలకు కేంద్ర బిందువు. ఆ సువార్త, ఆ శిలువ కార్యము ద్వారా మనం అందరం కూడా విమోచింపబడి దేవుని కుటుంబంలోనూ దేవునికి రాజ్యముగా, యాజకులుగా చేర్చబడ్డాం. మరిన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, శిలువను గురించిన ఔన్నత్యాన్ని తెలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు మాట్లాడిన ప్రతి మాటలను బట్టి స్తుతిస్తూ, దేవా, విన్న ప్రతి ఒక్కరిని కూడా మీ దయగలిగిన హస్తాలను సాకి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసు ప్రభు వారి నామంలోనే వందనములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.